పాలస్తీనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ త్వరలో అమల్లోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే హమాస్ కూడా ఈ డీల్కు అంగీకరిస్తుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. 2023 అక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసిన రోజు గాజా ప్రాంతం నుండి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్పైకి రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. అప్పటి నుంచి పాలస్తీనాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ప్రధానంగా గాజా ప్రాంతంపై అనునిత్యం బాంబులు వేస్తూనే ఉంది ఇజ్రాయెల్. కాగా గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం తాజాగా తెరమీదకొచ్చింది. ఈ ఒప్పందానికి సంబంధించిన షరతులకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించడానికి అవసరమైన అన్ని పక్షాలతో అమెరికా కలిసి పనిచేస్తుందన్నారు ట్రంప్. ఈ విషయంలో ఖతార్, ఈజిప్ట్ దేశాలు కూడా తమతో కలిసి నడుస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు హమాస్ కూడా తాజా ఒప్పందానికి అంగీకరిస్తుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ట్రంప్ చేసిన తీర్మానానికి హమాస్ అంగీకరిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా ఈ విషయమై హమాస్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ తాజాగా తెరమీదకొచ్చింది. గాజాలో శత్రుత్వాలకు ముగింపు పలకాలని నెతన్యాహు కూడా భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య క్రిందటి ఏడాది జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. మొత్తం 3 దశల్లో ఈ ఒప్పందం అమలు కావాలని అప్పట్లో భావించారు. అయితే ఒకవేళ ఒప్పందానికి అంగీకారం తెలియచేస్తూనే మరోవైపు గాజా ప్రాంతంపై దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. దీంతో క్రిందటి ఏడాది మార్చి నెలలో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడ్డట్టయింది. గాజాపై దాడులు ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు భారీ సంఖ్యలో జనహననానికి పాల్పడింది ఇజ్రాయెల్. అంతేకాదు హమాస్ను 100% అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో గాజా ప్రాంతంపై భీకరంగా విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ సేనలు. ఇప్పటికే గగనతల భూతల దాడులతో అనేక మంది హమాస్ అగ్రనేతలు, కీలక కమాండర్లను ఇజ్రాయెల్ అంతం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజా ప్రాంతం వల్లకాడులా తయారైంది. దాదాపు 3 ఏళ్లుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ పోరులో ఇజ్రాయెల్ రక్తపుటేర్లు పారిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచ పటంపై అసలు పాలస్తీనా అనే దేశమే లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు. తమ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారిన ఏ దేశాన్ని వదిలేదిలేదంటున్నారు నెతన్యాహు. ఒక దశలో రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు అమెరికా కూడా సూచించింది. అయితే సాక్షాత్తు అగ్రరాజ్యమైన అమెరికా చేసిన సూచనను కూడా నెతన్యాహు పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ నెలలో కూడా గాజాపై బాంబులు కురిపించింది ఇజ్రాయెల్. ఇదిలా ఉంటే గాజాపై కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికైనా సజావుగా అమలవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.